హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం ముందుగా ఇలా కరివేపాకును మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇది మొత్తం మనం వాటర్లో బాగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇది మొత్తం తడంతా పోయే వరకు ఆరబెట్టాలండి. ఇలా మనకు తేమ లేకుండా ఇది బాగా ఆరిపోవాలి. ఇక ఇందులోకి మనం పల్లీలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలను తీసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక నేను ఇలా తీసుకున్నాను. ఇక ముందుగా ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపప్పును, మినపప్పును వేసి బాగా వేయించాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, ఎందుకంటే మనకు పప్పు అనేది బాగా రోస్ట్ అవ్వాలి. ఇందులో మనం ఈ పప్పులు కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే టేస్ట్ అనేది ఉండదు. సో పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. సో మనం వీటిని యాడ్ చేసుకోవాలి. అలానే కాస్త ధనియాలను కూడా వేసుకొని మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక ఇందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ప్రాసెస్ ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. ఇవి ఎక్కువ వేగకుండా జస్ట్ అవి కలర్ మారి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి మనం. సో ఇలా సిమ్లో చేస్తే మనకు పప్పు అనేది బాగా వేగుతుంది. ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అన్ని టిఫిన్స్లోకి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి మన హెయిర్కు కూడా చాలా మంచిదండి. ఇది తినడం వల్ల మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతిరోజు మనం భోంచేసే ముందు ఒక స్పూన్ పొడి వేసుకొని మొదటి ముద్ద దీంతో తిన్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మనం సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకు పచ్చిగా ఉంది కనుక కాస్త టైం పడుతుంది. కరివేపాకు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనం దీన్ని పిల్లలకు కూడా ప్రతిరోజు తినడం అలవాటు చేయడం చాలా మంచిది. దీన్ని ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఇలా నలిపినప్పుడు బాగా పొడి పొడిగా వచ్చిందంటే ఇది ఫ్రై అయినట్టే. సో దీన్ని మనం ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలను వేసుకోవాలి. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోనే మనం కరివేపాకును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లో మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త బరకగా అయిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా. దీనిని మనం ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుందండి. ఇక దీన్ని మనం ఏ టిఫిన్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని ఇలా నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో తింటున్నాను. ఇలా అన్నం పెట్టుకొని కాస్త కరివేపాకు పొడేసి కొద్దిగా అలా నెయ్యి వేసుకొని కలిపి తింటే ఉంటుందండి. ఆహా అనాల్సిందే అండి ఎవరైనా.
ఇందులో మనం శనగపప్పు మినపప్పు వేయడం వల్ల చాలా కమ్మదనం వస్తుందండి. సో అందరూ అయితే దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.